బీజేపీకి ఈటెల రాజేందర్కు దూరం పెరుగుతోందని వార్తలొస్తున్నాయి. ఇవాళ ఆయన చేసిన కామెంట్స్ దీన్ని మరింత స్పష్టం చేస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. బీజేపీలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు ఊపిరి ఆడడం లేదని సన్నిహితులు చెబుతున్నారు. కమలం పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా వార్తలొస్తున్నాయి. అందుకే పదే పదే ఆత్మగౌరవం, ప్రజలు, పదవులు అనే కామెంట్స్ తరచూ వినిపిస్తూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా అధినాయకత్వంతో విభేదాలు వచ్చినట్టు ఇలాంటి కామెంట్స్ చేసిన విషయాన్ని ఆయన దగ్గరగా గమనిస్తున్న వ్యక్తులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి కామెంట్సే ఈ మధ్య తరచూ చేస్తున్నారు ఈటెల రాజేందర్. బీఆర్ఎస్కు రాజీనామా చేసి వచ్చిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటెల రాజేందర్ పరపతి అయితే బీజేపీలో బాగానే నడిచింది. మొన్నటి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నాయకుల పేర్లు పరిశీలించినప్పుడు కూడా ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. ఒకానొక దశలో ఈటెలే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నారన్న ప్రచారం కూడా జరిగిపోయింది. ఆయన ప్రధానమంత్రితో భేటీ కావడంతో ఆ ప్రచారం నిజమని కూడా వార్తలొచ్చాయి. ఇక సడన్గా ఎవరు ఊహించని రామచంద్రరావును బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా చేశారు. దీంతో ఒక్కసారిగా ఈటెల శిబిరంలో నిరాశ అలుముకుంది. దీనికి తోడు ఆయన ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారనే ప్రచారం ఆయన వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. దీనికి తోడు ఆయన కోవర్టుగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నియోజకవర్గం నుంచి దూరం చేసే పనులను ప్రత్యర్థులు చేస్తున్నారని సన్నిహితులు ఆపోతున్నారు. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఈటెల పార్టీలో కష్టాలు మరింత ఎక్కువయ్యాయనే మాట పదే పదే వినిపిస్తోంది. క్రమంగా పార్టీకి దూరంగా జరుగుతున్నారనే వాదనకు బలం చేకూరే ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఈటెలకు అవమానం జరిగిందనే ప్రచారం జోరునందుకుంది. రాజ్నాథ్ని కలిసేందుకు ఒక పాస్ అడిగినట్టుగా తెలుస్తోంది. ఇచ్చేందుకు పార్టీ ముఖ్యులు అంగీకరించలేదని బోగట్టా. ఆ పాస్ ఇవ్వకపోవడంతో అక్కడి నుంచి కోపంగా లేచి వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్టు సన్నిహితులు చెబుతున్న మాట. వెంటనే అక్కడే ఉన్న కొందరు ఆయన్ని శాంతింపజేసి పరిస్థితిని చక్కదిద్దారని అంటున్నారు. ఈ మధ్య ఫామ్ హౌస్తో ఆయన నియోజకవర్గంలో కలిసిన కార్యకర్తలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ మాదిరిగానే గురువారం కూడా ఆత్మగౌరవం, పదవులకు రాజీనామా పైన మాట్లాడారు ఈటెల. కోరిన పదవులు దక్కకపోయినా బాధపడబోమని, కానీ ఆత్మగౌరవం లేకపోతే ఖచ్చితంగా కొట్లాడుతామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో పదవులను గడ్డిపోచల్లా వదిలేశామని గుర్తు చేశారు. 20 ఏళ్లలో ఎవరైనా 4 సార్లు ఎమ్మెల్యే అవుతారని, కానీ తాను మాత్రం 7 సార్లు ఎమ్మెల్యే అయ్యానని రాజీనామాల విషయాన్ని ప్రస్తావించారు. అధ్యక్ష పదవి ఇవ్వకపోయినా కనీస గౌరవం దక్కడం లేదన్న అసంతృప్తితో ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం కాప్రాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ ఈటెల రాజేందర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూనే పార్టీలో తనను అవమానిస్తున్న వాళ్లకు బీజేపీ అధినాయకత్వానికి సంకేతాలిచ్చారు ఈటెల. అసలు ఈటెల ఏమన్నారో ఒకసారి చూద్దాం. మనం నిన్న ఎగరవేసుకున్న జాతీయ జెండా తెలంగాణ ప్రజల రక్త తర్పణాన్ని గుర్తు చేసింది. దేశంతో పాటు మనకు స్వతంత్రం రాలేదని, దానికోసం మన పూర్వీకులు పడ్డ కష్టం భావితరాలకు అందించడమే నిన్న వేడుకల లక్ష్యం అన్నారు. అభివృద్ధి కావాలా, ఆత్మగౌరవం కావాలా అంటే ముందు కోరుకునేది ఆత్మగౌరవం, స్వయం పాలన. కానీ ఆత్మగౌరవం కోల్పోయిన తర్వాత వచ్చే ఏ పదవైనా గడ్డిపోచతో సమానం అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవిని గడ్డిపోచలాగా విసిరివేసినాం. 20 ఏళ్లలో 4 సార్లు ఎమ్మెల్యే కావాల్సింది 7 సార్లు అయ్యాం. మాకు ఆత్మగౌరవం, స్వయం పాలన కావాలని కొట్లాడినాం అని అన్నారు ఈటెల.